కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంచు విధానం. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు మరియు కోస్తా ప్రాంతమైన ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ భూభాగం కొండ ప్రాంతాలతో కూడి ఉన్నది. కొండ ప్రాంతాలు ఒకప్పుడు చెట్లు పొదలతో నిండి గ్రామాలకు ఆయువుపట్టుగా ఉండేవి. మెరుగైన పర్యావరణము, జీవనోపాధులు లభించేవి. నీటి వనరులలో నీరు సమృద్ధిగా లభించేది. వర్షాధార వ్యవసాయము ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో పంటకాలం తరువాత భూమిలేని కూలీలు వారి జీవనాధారం కోసం ఈ కొండ ప్రాంతాలపై ఆధారపడేవారు. రైతులకు కావలసిన పశుగ్రాసం, చిన్న కలప మరియు ఎరువు ఆకు లభించేది. ప్రస్తుత పరిస్థితి. కాలక్రమేణా ఈ ప్రాంతాలపై నియంత్రణ లేకుండా గ్రామీణ ప్రజలు వీటి వనరులను అసంఘటితంగా అతిగా వాడుతుండటం వల్ల చెట్లు నశించి నేల కోతకు గురై నిర్వీర్యముగా మారినాయి. దిగువ ప్రాంతాలలో నీటి వనరులు తగ్గిపోయి వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది. నేలలు ఎండవేడికి గట్టిపడి నేల స్వభావము మారిపోయి సూక్ష్మజీవులు నశించి నిస్సారమైనవి. పశువులకు మేయడానికి పనికిరాని గడ్డి రకాలతో నిండి ఎండాకాలంలో ప్రతి సంవత్సరం అగ్నికి గురవుతున్నవి మరియు చట్టవిరుద్ధంగా ఆక్రమణకు గురి అయినాయి. ఇటువంటి ప్రాంతాలను పునరుద్ధరించడం ఎంతో అవసరం. పచ్చదనం పెంచుటకు అనువైన వివిధ కొండ ప్రాంతాలు. గ్రామీణ ప్రాంతాల ప్రక్కన ఉన్న కొండలు, రాష్ట్ర మరియు జాతీయ రహదారుల ప్రక్కన ఉన్న కొండలు, పురాతన దేవాలయాల ప్రక్కన ఉన్న కొండలు. కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందించుటకు నిర్వహించు విభాగాలు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, సమగ్ర పరీవాహక ప్రాంత అభివృద్ధి పథకము, అటవీశాఖ. కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందించుటలో వివిధ దశలలో చేపట్టవలసిన పనులు. వర్షాకాలానికి ముందు చేపట్టవలసిన పనులు. ప్రజల సహకారం. కొండ ప్రాంతాలు అభివృద్ధి చేయటంలో వాటికి సమీప గ్రామాలలో నివసిస్తున్న ప్రజల సహకారం ఎంతో అవసరం. ఎందుకనగా ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రజలు వాటిలో లభించే కొద్దిపాటి వనరులపై ఆధారపడి ఉంటారు. వారి పాడి పశువులు, గొర్రెలు, మేకలు మేత కొరకు వీటిమీదనే ఆధారపడి ఉంటాయి. ఇట్టి పరిస్థితుల్లో ఈ కొండ ప్రాంతాలలో అభివృద్ధి గ్రామస్తుల సహకారంతో చేయించినప్పుడు సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి ఎంపిక చేసిన కొండ ప్రాంత సమీప గ్రామంలో పర్యటించి వారి ద్వారానే అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చును. ప్రణాళిక తయారీలో PRA మరియు GIS సాధనముల వినియోగం. గ్రామములో PRA అనగా భాగస్వామ్య ప్రణాళికా కార్యక్రమం నిర్వహించి వారి గ్రామంలో గల వనరులు అనగా బీడు భూములు, నీటి వనరులు, పంట పొలాలు, మెట్ట మరియు నీటిపారుదల గల భూములు, బోరుబావులు, పండ్ల తోటలు, తోపులు మొదలగు అన్ని వివరాలు వనరుల పటం ద్వారా తెలుసుకోబడతాయి. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు రూపొందించిన GIS సమాచారము వినియోగించి కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంచడానికి అనువైన ప్రదేశం గుర్తించడానికి ఉపయోగపడుతుంది. పై రెండు పద్ధతులను ఉపయోగించి ఉపాధి హామీ, వాటర్ షెడ్ మరియు అటవీ శాఖ సిబ్బంది పచ్చదనం కార్యక్రమం కోసం అనువైన కొండ ప్రాంతాలను గుర్తించిన కొండ ప్రాంతాన్ని 2 లేదా 3 భాగాలుగా విభజించవలెను. ఉదాహరణకు కొండ ప్రాంతం 30 హెక్టార్లు ఉన్నచో ఒక్కొక్క భాగం 10 హెక్టార్లు ఉండునట్లు 3 భాగాలుగా విభజించవలెను. మొదటి సంవత్సరం 10 హెక్టార్లు మొక్కలు కేటాయించి మిగిలిన 2 భాగాలలో స్టైలో హమాటా గడ్డి విత్తనములను హెక్టార్కు 30 కేజీలు చొప్పున చల్లవలెను.
రెండవ సంవత్సరం రెండవ భాగంలో, మూడవ సంవత్సరం మూడవ భాగంలో మొక్కలు నాటవలెను. తరువాత గ్రామస్థులు మరియు ఉపాధి హామీ, వాటర్ షెడ్ మరియు అటవీ శాఖ సిబ్బంది గ్రామమంతా తిరిగి కొండ ప్రాంతాలలో ఏ వనరులు గుర్తించబడ్డాయో వాటిని పరిశీలించి ఎక్కడ ఏ పనులు చేపట్టాలో వివరాలు సేకరించవలెను. ఈ ప్రక్రియలో రైతులు, కూలీలు, భూమిలేని పేదలు, మహిళలు పాల్గొనాలి. ఈ ప్రక్రియ ద్వారా ఏ కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందించాలో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రదేశాలలో చేపట్టవలసిన పనుల పట్టిక తయారు చేసుకోవాలి. పనుల వివరములు సేకరించి వాటిని సమగ్రంగా చేపట్టవలెను. కొండ ప్రాంతాలలో ముఖ్యంగా అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పెరుగుతున్న వృక్షజాతులను పరిశీలించి వాటి వివరములు సేకరించవలెను. మనం నాటబోయే వృక్షజాతుల నర్సరీ పెంపకంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. వినియోగదారుల బృందాలు ఏర్పాటు. సమావేశం. కొండ ప్రాంతాలలో పచ్చదనం గ్రామస్తులే నిర్వహించుకునేటట్లు చేయడంలో భాగంగా ఉపాధి హామీ సిబ్బంది వినియోగదారుల బృందాలు ఏర్పాటు చేయాలి. మొక్కలు నాటు కార్యక్రమము అయిన వెంటనే గ్రామములో సమావేశము ఏర్పాటు చేయాలి. నాటిన మొక్కలు, చేసిన పనులు మరియు వాటి సంరక్షణ గురించి గ్రామస్తులతో చర్చించవలెను. గ్రామములో ఉండే రైతులు, కూలీలు, మహిళలు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కూలీ పొందటమే కాకుండా పర్యావరణ ప్రయోజనకరమైనటువంటి పనులు చేయడం ద్వారా జీవనోపాధులు మెరుగుపరుచుకోవచ్చని వారు తెలుసుకోవలెను. కల్పించిన ప్రతి ఆస్తికి ఉమ్మడి బాధ్యత వహించగల బృందాలను ఏర్పరుచుట ఎంతో ముఖ్యము. ఆ ఆస్తి వల్ల ఫలితము పొందు లబ్ధిదారులను బృందాలుగా ఏర్పరచవలెను. ఉదాహరణకు, ఒక వాగు వెంబడి నిర్మించిన కట్టడం వల్ల నిలువరించిన వర్షపు నీరు కొంతమంది రైతుల బోరుబావులలో నీటిమట్టం పెరగడానికి ఉపయోగపడితే ఆ రైతులు బృందంగా ఏర్పడి దాని నిర్వహణను వారు నిరంతరాయంగా చేపట్టవచ్చు. కాబట్టి ఏర్పర్చిన ఆస్తులను రక్షించుట, నిర్వహించుట, సుస్థిరంగా కొనసాగించుట ఈ బృంద సభ్యుల కర్తవ్యము. ఉపాధి హామీ మరియు వాటర్ షెడ్ పథకం ద్వారా నేల అభివృద్ధి మరియు తేమ సంరక్షణ. మనం పచ్చదనం పెంపొందించుటకు గుర్తించిన కొండ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించవలెను. పైభాగము. పైభాగమంతా కొండ ప్రాంతముగా విస్తరించియుండును. ఈ ప్రాంతంలో వాలు ఎక్కువగా ఉండి నేల కోతకు గురై వాగులు, వంకలు పైభాగము నుండి ప్రవహించుచుండును. అక్కడక్కడ కొన్ని వృక్షజాతులు పెరుగుతుండటం గమనించవలెను. మధ్యభాగము. మధ్యభాగంలో లేదా కొండ దిగువన గల సరిహద్దులో సరిహద్దు కందకము 1.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల లోతుగా సరిహద్దు వెంబడి కందకము తవ్వి మట్టిని దిగువ భాగంలో కట్టగా వేయవలెను. ఈ భాగమును ఫలసాయమునిచ్చు చింత, నేరేడు మొదలగు చెట్లు నాటుటకు ఉపయోగించవలెను. లోతట్టు ప్రాంతం. లోతట్టు ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉంటాయి కాబట్టి అక్కడ నేల అభివృద్ధి, తేమ శాతం పెంచు పనులను ఫామ్ పాండ్, కంపోస్ట్ మొదలైనవి చేయుట ద్వారా వాటి ఉత్పాదకతను పెంచవచ్చును. కొండ ప్రాంతాలలో 2 రకాలైన అభివృద్ధి పనులను చేపట్టవలెను. వాలు ప్రాంతాలలో నీటిని నిలుపుదల చేయు పనులు. ఉదాహరణకు ఖండిత కందకములు మరియు నిరంతర కాంటూరు కందకములు. వాగులలో ప్రవహించు నీటిని నియంత్రించు పనులు. ఉదాహరణకు రాక్ ఫిల్ డ్యాంలు, గ్యాబియన్ కట్టడాలు, చిన్న ఓటకుంటలు మొదలైనవి. ఇప్పుడు మనం ఖండిత కందకముల ఏర్పాటు గురించి తెలుసుకుందాం. ఖండిత కందకాలు. కొండ ప్రాంతాలలో కురిసిన వర్షపు నీరు చాలా వరకు వృధా అవుతుంది. ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకుని భూమిలో తేమ శాతాన్ని పెంచి మొక్కలు, చెట్లు పెరగడానికి అనువైన వాతావరణం కల్పించాలి. కాబట్టి నేల కోతను నివారించి భూసార సంరక్షణ చేయుటకు,
నీటిని నిల్వ చేసుకుని భూమిలో తేమ శాతం పెంచుటకు, మొక్కలు పెరగడానికి అనువైన వాతావరణం కల్పించుటకు, తద్వారా పర్యావరణ పరిరక్షణ చేయుటకు కొండవాలుల్లో ఒక కందకానికి మరొక కందకానికి ఖాళీ ఉంచి తవ్వే కందకాలను ఖండిత కందకాలు అంటారు. ఈ ఖండిత కందకాలు నిర్ణీత వెడల్పు, లోతులో తవ్వుతారు. త్రవ్విన మట్టిని కందకం దిగువన మట్టి కట్టగా వేస్తారు. ఈ మట్టి కట్టను నిర్ణీత వెడల్పు మరియు ఎత్తులో నిర్మిస్తారు. కందకాల మధ్య దూరము మరియు ఎడం వాలు శాతం బట్టి మారుతుంది. మట్టి కట్టపై మొక్కలు పెంచడం వలన పర్యావరణ పరిరక్షణ చేయవచ్చు. కాంటూర్ లైన్ మార్కింగ్. ఖండిత కందకాలు నిర్మించుటకు మార్కింగ్ చేసే ముందు కందకాల మధ్య దూరాన్ని, కందకాల మధ్య ఎడమును, వాలు శాతాన్ని బట్టి వర్షపాతమును బట్టి నిర్ణయించాలి. ఖండిత కందకాల కొలతలను నిర్ణయించుట. వాలు శాతాన్ని బట్టి కందకాల మధ్య దూరాన్ని, కందకాల మధ్య పొడవును ఎంత ఉండాలో తెలుస్తుంది. పట్టికను బట్టి 10% వాలు ఉన్నప్పుడు కందకాల పొడవు 15 మీటర్లు, కందకాల మధ్య దూరం 15 మీటర్లు ఉండాలి. వాలు శాతం 10 నుంచి 15% ఉన్నప్పుడు కందకాల పొడవు 10 మీటర్లు, కందకాల మధ్య దూరం 10 మీటర్లు ఉండాలి. వాలు శాతం 15 నుంచి 20% వరకు ఉన్నప్పుడు కందకాల పొడవు 5 మీటర్లు, కందకాల మధ్య దూరం 5 మీటర్లు ఉండాలి. దీనిని బట్టి వాలు శాతం పెరిగిన కొద్దీ నీటి ప్రవాహ వేగం పెరగడం వలన కందకం పొడవు, మధ్య దూరం తగ్గుతుంది. నిర్మించు విధానం. ముందుగా కందకం తవ్వే విధానం గురించి తెలుసుకుందాం. P1, P2, Q2, Q1 మధ్య భాగంలో 4 వైపులా తవ్వాలి. తవ్విన మట్టిని 0.30 మీటర్ల బరం అవతల S1, S2, T2, T1 మధ్య భాగంలో కందకం పొడవునా కట్టగా వేయాలి. తీసుకోవలసిన జాగ్రత్తలు. పై వరుసలోని కందకం, క్రింది వరుసలోని కందకం ఒకదానిపై ఒకటి వచ్చేలా నిర్మించరాదు. పై వరుసలోని కందకం, క్రింది వరుసలోని ఖాళీ ప్రదేశం ఒకదాని కింద వచ్చేలా నిర్మించాలి. కాంటూరు లైనులు గీయకుండా ఖండిత కందకాలు నిర్మించరాదు. కాంటూరు లైనుల వెంబడి ఖండిత కందకాలు నిర్మించాలి. కాంటూరు లైనుల మధ్య దూరం ఇష్టానుసారంగా ఉండరాదు. వాలు శాతం ప్రకారం కాంటూరు లైనుల మధ్య దూరం ఉండాలి. కందకాల పొడవును, కందకాల మధ్య దూరంను మార్కు చేసుకోకుండా కందకం వెడల్పుకు మార్కు చేయరాదు. కందకాల పొడవును, కందకాల మధ్య దూరంను కాంటూర్ లైన్ వెంబడి ముందే మార్కింగ్ చేసుకోవాలి. త్రవ్విన మట్టిని ఎగువ భాగాన వేయరాదు. కందకంలో త్రవ్విన మట్టిని కందకం దిగువ భాగాన వేయాలి. బరం లేకుండా మట్టిని వేయరాదు. కందకమునకు మట్టికట్టకు మధ్య 0.30 మీటర్ల బరం తప్పనిసరిగా ఉండాలి. మట్టికట్టపైన మొక్కలు పెంచకుండా వదలరాదు. మట్టికట్టపైన మొక్కలు నాటి దిగువ భాగంలో విత్తనాలు చల్లవలెను. రాక్ ఫిల్ డ్యాం నిర్మించు విధానం. కొండ ప్రాంతాలలో వంకల నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి, నేల కోతను నియంత్రించుటకు వంకకు అడ్డంగా రాక్ ఫిల్ డ్యాంలు, గ్యాబియన్ కట్టడాలు, చిన్న ఊటకుంటలు మరియు డగౌట్ పాండులు నిర్మించవలెను. A2, D2, B2, C2ల మధ్య భాగం, A2, D2, A3, D3ల మధ్య భాగంను 0.30 మీటర్ల పునాదిని తవ్విన మట్టిని గట్టలకు రెండు వైపులా వెయ్యాలి. అదేవిధంగా A1, E1, B1, F1ల మధ్య భాగాన్ని, C1, G1, D1, H1ల మధ్య భాగాన్ని పునాది మట్టం వరకు తవ్వి ఆ మట్టిని వంక గట్టలపై వెయ్యాలి. A3, D3, A4, D4ల మధ్య భాగంలో 0.60 మీటర్ల లోతులో తవ్వి మట్టిని గట్టలకు రెండు వైపులా వెయ్యాలి. 0.90 మీటర్ల పొడవు గల కర్ర ముక్కలను A1, B1, C1, D1ల దగ్గర పాతాలి. A2, B2, C2, D2ల దగ్గర
మామూలు కర్ర ముక్కలను పాతాలి. A1, B1, C1, D1 కర్ర ముక్కల పై చివరల నుంచి A2, B2, C2, D2 కర్ర ముక్కల క్రింద చివరలకు దారం కట్టి ఉంచాలి. ఇది అప్ స్ట్రీమ్ సైడ్ వాల్ 0.5:1 గాను, డౌన్ స్ట్రీమ్ సైడ్ వాల్ 1.5:1, కట్ట ఎత్తు 0.60 మీటర్లు ఉండేలా చేస్తాయి. అలాగే కట్ట ఎత్తు 0.60 మీటర్లు ఉండేలా పై దారాలు కట్టి ఉంచాలి. తవ్విన ప్రాంతమును 225 మిల్లీమీటర్ల నుంచి 300 మిల్లీమీటర్ల సైజుగల రాళ్లతో నింపాలి. కట్ట ఎత్తు 0.60 మీటర్లు వచ్చేలా ఇరువైపులా వాలులు 0.5:1, 1.5:1 వచ్చేలా రాళ్లతో నింపాలి. A2, D2, A3, D3ల మధ్య భాగంను 0.30 మీటర్ల లోతు వరకు రాతితో నింపాలి. A3, D3, A4, D4ల మధ్య భాగంను 0.60 మీటర్ల లోతు వరకు రాతితో నింపాలి. ఇలా నిర్మించిన రాక్ ఫిల్ డ్యాం అడ్డుకోత పటం క్రింద విధంగా ఉంటుంది. సైడు వాలు నిర్మాణం. కట్ట పైభాగంలో 0.30 మీటర్ల నుండి 0.60 మీటర్ల ఎత్తు వరకు, అంటే నీరు ప్రవహించే ఎత్తు వరకు ఇరువైపులా రాతితో నిర్మిస్తాం. అప్ స్ట్రీమ్ సైడ్ వాల్, డౌన్ స్ట్రీమ్ సైడ్ వాల్ కి 0.30 మీటర్ల వరకు, అంటే నీరు ప్రవహించే ఎత్తు వరకు, రిటైనింగ్ వాల్ చివరి వరకు రాతి పని చెయ్యాలి. గ్యాబియన్ కట్టడాలు నిర్మించు విధానం. ముందుగా 30 సెంటీమీటర్ల లోతు పునాది తవ్వాలి. తవ్విన మట్టిని పునాదికి ఎగువ భాగంలో వేయాలి. తరువాత ఇనుప వలను తీసుకొని 1 మీటరు వెడల్పు, 2 మీటర్ల ఎత్తు ఉండునట్లు పునాదిలో అమర్చాలి. ఇరవై 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మందం కలిగిన రాళ్లను పునాదిలో అమర్చిన ఇనుప వలలో గోడ ఆకారంలో అమర్చాలి. దాని క్రింది భాగంలో ఒక వరుస క్రమంలో 50 మిల్లీమీటర్ల మందం గల రాళ్లు, ఇసుక, మట్టి వేసి దిమ్మెస చేయాలి. చిన్న ఊటకుంట నిర్మించు విధానం. కట్ట క్రింది వెడల్పు మార్కు చేసిన సున్నం లైనుల మధ్య కట్ట పొడవును 0.23 మీటర్ల లోతు తవ్వి ఆ మట్టిని వంకకు దిగువ వైపులో కట్టకు దూరంగా 10 మీటర్ల దూరంలో వేయాలి. దీనిని స్ట్రిప్పింగ్ అందురు. కట్ట నిర్మించడానికి కావలసిన మట్టిని B1, B2, B3, B4, B1 లైన్ నుండి నీరు నిల్చే వైపు కనీసం కట్ట ఎత్తు కంటే 5 రెట్లు దూరంలో త్రవ్వాలి. మట్టి గుంతల వెడల్పు 3 మీటర్లుగా, లోతు 0.5 మీటర్లుగా ఉండాలి. త్రవ్విన మట్టిని 23 సెంటీమీటర్లు మించకుండా కట్ట క్రింది వెడల్పులో కట్ట పొడవునా వేయాలి. మట్టి పోసిన తరువాత నీటితో తడిపి తడి ఆరిన తరువాత 2 టన్నుల రోలర్ లేదా దిమ్మిసతో మట్టి కట్ట 15 సెంటీమీటర్ల మందం వచ్చే విధంగా గట్టిపరచాలి. మొదటి వరస పూర్తిగా వేసి గట్టిపరిచిన తరువాత రెండవ వరస మట్టి 23 సెంటీమీటర్ల మందంలో వేయాలి. రెండవ వరస మట్టి కట్ట వెడల్పును నిర్ధారించుట. మొదటి వరుస 15 సెంటీమీటర్ల ఎత్తు, రెండవ వరస మట్టి 23 సెంటీమీటర్ల ఎత్తు వేసి 15 సెంటీమీటర్లు గట్టి చేస్తే కట్ట ఎత్తు 15 సెంటీమీటర్లు ప్లస్ 15 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు వస్తుంది. కట్ట ప్రక్కవాలు 1.5:1, కట్ట ఎత్తు 30 సెంటీమీటర్లు పెరిగినప్పుడు లోపలి ప్రక్క నీరు నిల్చే వైపు వెడల్పులో మార్పు 1.5x30 అంటే 0.45 మీటర్లు తగ్గుతుంది. అదేవిధంగా
కట్ట బయటి ప్రక్క వెడల్పులో మార్పు 1.5 ఇంటూ 0.30 అంటే 0.45 మీటర్లు తగ్గుతుంది. మొదటి వరుస మట్టికట్ట వెడల్పు కన్నా రెండవ వరుస మట్టికట్ట వెడల్పు 0.90 సెంటీమీటర్లు తగ్గుతుంది. మొదటి వరుస మట్టికట్ట వెడల్పు 4.80 మైనస్ 0.90 సెంటీమీటర్లు అంటే 3.90 సెంటీమీటర్లు రెండవ వరుస మట్టికట్ట వెడల్పు వస్తుంది. మొదటి వరుస మట్టికట్ట మధ్యలో అనగా కట్ట క్రింది వెడల్పులో 4.80లో సగం 2.40 మీటర్ల వద్ద నుంచి 1.90 మీటర్లు కుడివైపు 1.90 మీటర్లు ఎడమవైపు మట్టిని కట్ట పొడవున 23 సెంటీమీటర్ల మందం వేయాలి. తరువాత నీటితో తడిపి తడి ఆరిన తరువాత 2 టన్నుల రోలర్ లేదా దిమ్మిసతో మట్టి కట్ట 15 సెంటీమీటర్ల మందం వచ్చే విధంగా గట్టిపరచాలి. రెండవ వరుస మట్టికట్ట క్రింది వెడల్పు 3.90 మీటర్లు వస్తుంది. మూడవ వరుస మట్టికట్ట వెడల్పును నిర్ధారించుట. ప్రస్తుతం మట్టికట్ట ఎత్తు 30 సెంటీమీటర్లు, మూడవ వరుస మట్టి 23 సెంటీమీటర్ల ఎత్తు వేసి 15 సెంటీమీటర్లు గట్టి చేస్తే 30 ప్లస్ 15 అంటే 45 సెంటీమీటర్లు వస్తుంది. కట్ట ప్రక్కవాలు 1.5:1, కట్ట ఎత్తు 45 సెంటీమీటర్లు వచ్చినప్పుడు లోపలి పక్క నీరు నిలిచే వైపు వెడల్పులో మార్పు 1.5 ఇంటూ 45 అంటే 67.5 సెంటీమీటర్లు తగ్గుతుంది. కట్ట బయటి ప్రక్క వెడల్పులో మార్పు 1.5 ఇంటూ 45 అంటే 67.5 సెంటీమీటర్లు తగ్గుతుంది. మొదటి మట్టికట్ట వెడల్పుకు మూడవ వరుస మట్టికట్ట వెడల్పు 1.35 సెంటీమీటర్లు తగ్గుతుంది. అంటే మొదటి మట్టికట్ట వెడల్పు 4.80 మైనస్ 1.35 అంటే 3.45 మీటర్లు మూడవ వరుస మట్టికట్ట వెడల్పు వస్తుంది. రెండవ వరుస మట్టికట్ట వెడల్పు 3.9 మీటర్లు. దానిలో సగం 1.95 మీటర్ల వద్ద నుంచి 1.72 మీటర్లు కుడివైపు 1.72 మీటర్లు ఎడమవైపు మట్టికట్ట పొడవున 23 సెంటీమీటర్లు వేయాలి. తరువాత నీటితో తడిపి తడి ఆరిన తరువాత 2 టన్నుల రోలర్ లేదా దిమ్మిసతో మట్టికట్ట 15 సెంటీమీటర్లు మందం వచ్చే విధంగా గట్టిపరచాలి. మూడవ వరుస మట్టికట్ట క్రింది వెడల్పు 3.45 మీటర్లు వస్తుంది. ప్రతి వరుస మట్టికట్ట వెడల్పు 0.45 సెంటీమీటర్లు తగ్గుతుంది. 5 వరుసల మట్టికట్టను ప్రతిసారి ఈ విధంగా మట్టి వేస్తూ 2 టన్నుల రోలర్తో కట్ట గట్టిపరుస్తూ 1.2 మీటర్ల కట్ట పై వెడల్పు 1.5:1 వాలుతో కట్టను నిర్మించాలి. డగౌట్ పాండు నిర్మించు విధానం. పాండ్ క్రింది వెడల్పుల ABCDల మధ్యలో 2 మీటర్ల లోతు త్రవ్వాలి. తీసిన మట్టిని 1 మీటర్ బరం వదిలి మార్కింగ్ అవతల వేయాలి. 4 పక్కల 2 మీటర్ల లోతు వచ్చేలా తవ్వాలి. తరువాత పై వెడల్పు A2, B2, C2, D2ల మధ్యలో త్రవ్వాలి. లైన్ A2, D2, లైన్ ADలను కలిపే విధంగా పాండు వాలుభాగాలను త్రవ్వాలి. లైన్ B2, C2, లైన్ BCలను కలిపే విధంగా పాండు వాలుభాగాలను త్రవ్వాలి. లైన్ A2, B2, లైన్ ABలను కలిపే విధంగా పాండు వాలుభాగాలను త్రవ్వాలి. లైన్ D2, C2, లైన్ DCలను కలిపే విధంగా పాండు వాలుభాగాలను త్రవ్వాలి. గడ్డపారతో 4 ప్రక్కల వాలు చక్కగా ఉండేటట్లు టిర్మింగ్ చేయాలి. తీసిన మట్టిని గుంతలోకి నీరు వచ్చే వైపు అనగా ఇన్లెట్, నీరు బయటకు వెళ్లే వైపు అనగా అవుట్లెట్ వదిలిపెట్టి పాండ్ చుట్టూ మట్టికట్టను ఒక క్రమ పద్ధతితో సమానమైన వెడల్పు, ఎత్తుల ప్రకారం తీయాలి. పూడిక గుంతను నీటి గుంతను ఏ విధంగా త్రవ్వారో ఆ విధంగా త్రవ్వాలి. తీసిన మట్టిని గుంత 2 వైపులా వేయాలి. నీటి గుంత అడుగు భాగంలో నీరు వచ్చే వైపు 0.45
0.45 మీటర్ల టోవాల్ కోసం ట్రెంచ్ తవ్వాలి. 9 ఇంచుల కన్నా ఎక్కువ మందం ఉన్న నాటురాళ్లతో టోవాల్ నిర్మించాలి. టోవాల్ రివిట్మెంటుకు పునాదిగా ఉపయోగపడుతుంది. క్రింది భాగం నుంచి నీరు వచ్చే వైపు రివిట్మెంట్ చెయ్యాలి. నీటి గుంతలో నీరు లోపలికి వచ్చే వైపు వాలుకు, పూడిక గుంత నుండి నీటి గుంతలో నీరు వచ్చే వైపు, పూడిక గుంతకు నీరు లోపలికి వచ్చేవైపు, పూడిక గుంత క్రింది భాగం, పూడిక గుంత సైడు వాలుకు నాటురాళ్లతో రివిట్మెంట్ చేయాలి. నీటి గుంతలో లోనికి వచ్చిన నీరు బయటకు వచ్చే వైపు అనగా అవుట్లెట్ కొంతవరకు రివిట్మెంట్ చేయాలి. నాటురాళ్ల మధ్యలో చిన్న చిన్న రాళ్ల ముక్కలను సుత్తితో గట్టిగా ఉండునట్లు కొట్టాలి. సరిహద్దు కందకాలు. సరిహద్దు కందకము 1.5 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల లోతుగా సరిహద్దు వెంబడి కందకము తవ్వి మట్టిని దిగువ భాగంలో కట్టగా వేయవలెను. ఈ భాగమును ఫలసాయమునిచ్చు చింత, నేరేడు మొదలగు చెట్లు నాటుటకు ఉపయోగించవలెను. సరిహద్దు కట్ట వెంబడి గోరింట మొక్కలు మీటరుకు 1 చొప్పున లేదా కలబంద పిలకలు మీటరుకు 3 చొప్పున నాటవలెను. కాబట్టి ఈ విధంగా సమగ్రంగా కొండ పైభాగం నుంచి క్రింది భాగం వరకు వర్షాకాలానికి ముందు చేపట్టవలెను. వర్షాకాలంలో చేపట్టవలసిన పనులు. కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందించుటకు వర్షాకాలం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో వర్షాకాలం మొదలవుతుంది. మొక్కలు నాటు కార్యక్రమము ముఖ్యంగా నాటవలసిన మొక్కల లభ్యతపై ఆధారపడుతుంది. కాబట్టి నాటడానికి సుమారు 1 సంవత్సరం ముందుగానే నర్సరీలలో మొక్కలు పెంచుట ప్రారంభించవలెను. పైగా ఆ ప్రాంతంలో నాటుటకు అనువైన మొక్కలు పెంచుకోవటం మంచిది. ప్రాంతానికి అనువుగా వృక్షజాతుల ఎంపిక. ఆ ప్రాంత పరిస్థితులు అంటే నేల స్వభావము, నేల లోతు, వర్షపాతమును బట్టి వృక్షజాతులను ఎంపిక చేసుకోవాలి. ఈ కొండ ప్రాంతాలలో నాటుటకు ముఖ్యంగా కానుగ, నెమలినార, సీమ కానుగ, సీమ తంగేడు, సీమ చింత, మోదుగ, బాహీనియా, సీతాఫలము వంటి నీటి ఎద్దడిని తట్టుకుని పెరిగే మొక్కలు ఎంపిక చేసుకోవలెను. నర్సరీలలో వర్షాకాలానికి ముందు ఈ మొక్కలు కావలసిన సంఖ్యలో ఉండేటట్టు చూడవలెను. నర్సరీ మొక్కల రవాణా. నర్సరీలో 5 అంగుళాలు x 9 అంగుళాల సంచులలో పెంచిన మొక్కలు మాత్రమే ఎంపిక చేయవలెను. మొక్కలు రవాణా చేయుటకు 1 నెల ముందుగానే షిఫ్టింగ్, గ్రేడింగ్ చేయబడి ఉండవలెను. లేనిచో వేర్లు భూమిలోనికి దిగి నాటుటకు పనికిరావు. ఒక మీటరు ఎత్తుగల మొక్కలు ఎంపిక చేసుకోవాలి. ట్రాక్టర్లో మొక్కలను నిలువుగా పేర్చవలెను. నర్సరీ మొక్కలను 4-5 మొక్కలు పైభాగంలో పట్టుకొని ట్రాక్టర్లో పేరుస్తుంటారు. ఈ విధంగా చేయుట వల్ల సంచులు ఊడిపోయే ప్రమాదముంది. కావున ఈ విధంగా చేయరాదు. మొక్కలను జాగ్రత్తగా
8 నుండి 10 బ్యాగులు ఇనుప గంపలలో నిలువుగా పేర్చి ట్రాక్టర్ వద్దకు తీసుకెళ్లవలెను. ట్రాక్టర్, లారీలలో రవాణా చేసిన మొక్కలను జాగ్రత్తగా గంపల ద్వారా దించి ఒక ప్రాంతంలో నిలువుగా పేర్చవలెను. నాటుటకు ఒకరోజు ముందు నీటితో తడుపవలెను. ఒకవేళ ముందు రోజు వర్షం పడినచో నీటితో తడపనవసరం లేదు. మొక్కలు నాటు విధానం. రవాణా చేసుకున్న మొక్కలు జాగ్రత్తగా కూలీల ద్వారా ప్రతి కందకము దగ్గరకు గంపలలో పేర్చి తీసుకొని పోవలెను. పైభాగములో ఉన్న కందకముల నుండి నాటుట ప్రారంభించవలెను, కాని క్రింది నుండి ప్రారంభించకూడదు. ఒక్కో కందకం కట్టమీద పారతో మట్టి తీసి పాలిథీన్ సంచి తీసిన మొక్క యొక్క మట్టి ముద్ద పగలకుండా జాగ్రత్తగా నాటి మట్టిని మొక్క చుట్టూ తొక్కవలెను. ఈ విధంగా మట్టిలో తగినంత తేమ ఉన్నంత వరకు మొక్కలు నాటి మిగిలిన మొక్కలు ఒకచోట పేర్చి వర్షం లేని రోజులలో నీటి తడులు ఇవ్వాలి. మంచి వర్షము అంటే 20 నుండి 30 మిల్లీమీటర్లు పడిన రోజు నుండి 3-4 రోజులలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయవలెను. ఈ విధంగా చేయుట వల్ల తదుపరి వర్షాలు మొక్కలకు అంది పెరుగుదలకు సహకరించును. కందకం కట్ట దిగువ భాగంలో విత్తనములు నాటు విధానం. ప్రణాళికలో పొందుపరిచిన విధంగా విత్తనాలు కానుగ, సీతాఫలం మొదలైనవి సేకరించవలెను. ఎకరానికి 10 నుండి 15 కిలోల విత్తనములు సేకరించవలెను. మొక్కలు నాటిన వెంటనే కందకము దిగువ భాగములో అంటే మట్టికట్ట భాగము ప్రతి అడుగు అడుగున్నర అంతరములో 2 లేక 3 విత్తనములు చిన్న కర్ర సహాయంతో చేసిన రంధ్రములో వేసి మట్టి కప్పవలెను. ఇవి మొలకెత్తి కట్టకు బలం చేకూర్చును. మొక్కలు నాటుటలో సాధారణంగా జరిగే పొరపాట్లు. నర్సరీ నుండి షిఫ్టింగ్ చేయని మొక్కలను రవాణా చేయడం, రవాణాలో మొక్కలను కొసభాగములో పట్టుకొని పైకి తీసుకెళ్లడం, పాలిథిన్ సంచి తీసివేయినప్పుడు మట్టి ముద్ద పగలడం, మొక్క నాటునప్పుడు వేళ్లు బయటకు కనపడునట్లు నాటటం, తేమ లేకున్నా మొక్కలు నాటటం, సాయంత్రానికి మొక్కలు అన్నీ నాటకపోవటం, కందకాల దగ్గర సంచులు వదిలివేయటం. పై తప్పులు జరగకుండా నివారించవలెను. సహజ వృక్షజాతుల సంరక్షణ. కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపకంలో ముఖ్యమైన అంశము ఆ ప్రాంతంలో పెరుగుతున్న చెట్ల సంరక్షణ. ప్రతి కొండ ప్రాంతంలోనూ సహజంగా కొన్ని చెట్లు పెరుగుతుంటాయి. ఉదాహరణకి నీరుద్ది, వేప, చిగర మొదలైనవి. ఈ చెట్లను వంట చెరకు, కలప కోసం మొదటికి నరికేస్తుంటారు. ఇలా చేయటంతో మొదలు నుండి 3 లేదా 4 కొమ్మలు మొలుస్తాయి. దీనివల్ల చెట్టు మొదలు గుబురుగా ఉండి కొమ్మలు నేలకు ఆనుకుని చెట్టు పెరగదు. అట్టి పరిస్థితులలో ఏపుగా పెరిగే ఒక కొమ్మను ఉంచి మిగతా కొమ్మలు 2/3 ఎత్తు వరకు తీసివేయవలెను. దీనిని సింగ్లింగ్ అంటారు. దీనివల్ల చెట్టుకు గాలి, వెలుతురు సోకి చెట్టు ఆరోగ్యంగా పెరుగును. వర్షాకాలానికి ముందు ఈ విధంగా చేసిన ఎడల చెట్టు ఎదుగుదల కనబరుచును. సాయిల్ వర్కింగ్. జనవరి నెలలో ఎండలు కొద్దిగా మొదలై మార్చి నెలకు ఎక్కువ వేడి ఉంటుంది. జనవరి నుంచి మే నెల వరకు వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. కావున మొక్క అడుగు భాగమున చుట్టూ నేల గట్టిపడుతుంది. ఈ పరిస్థితుల్లో మొక్క వేర్లకు గాలి, తేమ అందించడానికి చెట్టు మొదలులో 1 మీటరు వ్యాసంతో 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు మట్టిని తవ్వి వదిలివేయవలెను. దీనిని సాయిల్ వర్కింగ్ అంటారు. ఈ సాయిల్ వర్కింగ్ తప్పకుండా జనవరి నెలలో చేయవలెను. అగ్ని నిరోధకాలు. కొండ ప్రాంతాలలో తేమ శాతం తక్కువగా ఉంటుంది.
పశుగ్రాసమునకు పనికిరాని బోదగడ్డి, ఊబగడ్డి కొండ మొత్తం ఆక్రమించి ఉంటాయి. ఈ గడ్డి జాతులు 1–1.5 మీటర్లు ఎత్తు పెరిగి జనవరి నెల నుంచి ఎండిపోతాయి. కొండ ప్రక్కనే నివాసముండు పశువుల కాపరులు సాయంత్రం వేళ నిప్పు పెడుతూ ఉంటారు. ఈ విధంగా చేయుట వల్ల రాత్రికి రాత్రి కొండ ప్రాంతమంతా కాలిపోతుంటుంది. గడ్డి కాలటం కాకుండా మనం నాటిన మొక్కలు, పెద్ద చెట్లు, నేలలో ఉండే సూక్ష్మజీవులు, అడవి జంతువులు చనిపోతాయి. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరగడం వల్ల ఆ ప్రాంతంలో గడ్డి తప్ప ఏమీ మిగలదు. ఈ విధంగా జరగడం వలన మనం సంవత్సరం పొడవునా చేసిన పనులు వృధా అవుతాయి. ఇట్టి ప్రాంతాలలో అగ్నిని నిరోధించుట ఎంతైనా అవసరము. మనం మొక్కలు నాటిన కొండ ప్రాంతాన్ని 3–4 భాగాలుగా విభజించి లోపల మరియు సరిహద్దు వెంబడి 3 మీటర్ల వెడల్పుతో గడ్డిని కోసివేయవలెను. కోసిన గడ్డి కొండ దిగువ భాగంలో వేయవలెను. కనీసం 10 సంవత్సరాలు కొండ ప్రాంతాన్ని అగ్నిబారి నుంచి కాపాడినచో ఆ ప్రాంతంలో బోదగడ్డి ప్రభావము తగ్గిపోవును. బృందాల విధులు. నెలకొకసారి సమావేశం నిర్వహించటం మరియు ఎప్పటికప్పుడు కావలసిన పనుల ప్రణాళిక ఉపాధి హామీ సిబ్బంది సహకారంతో రూపొందించటం. ఆస్తుల సంరక్షణలో ఆస్తులచే కలుగు లబ్ధి పొందడంలో సమసూత్రము పాటించటం. మహిళల యొక్క అభిప్రాయాలను గౌరవించి వాటిని ప్రణాళికలో పొందుపర్చటం. గ్రామ పంచాయతీలకు వీటి నిర్వహణ కోసం సహకారమందించటం. ఆయా బృందాలు కొంత మొత్తం నెలవారీ పొదుపు చేయడం ద్వారా దానిని ఆస్తుల నిర్వహణకు వినియోగించటం. కొండ ప్రాంతాలలో నాటుటకు అనువైన మొక్కలు. కొండ ప్రాంతాలలో సాధారణంగా గట్టి నేలలు కలిగి ఉంటాయి. కాబట్టి నీటి ఎద్దడికి, ఎండ వేడిమికి తట్టుకుని తక్కువ వర్షపాతంలో పెరుగుదల కనపరచు వృక్షజాతులను ఎంపిక చేసుకోవాలి. ఈ వృక్షజాతులు కొండ ప్రాంతాలలో నాటుటకు అనువైనవి. బాహీనియా ఆరే, సీమతంగేడు, టెరిపోలియా, కానుగ, సీమకానుగ, నెమలినార, సీమచింత, ప్రొసాపిస్ ఆల్బా, సీతాఫలం, సీమరూబా మొదలైనవి. ఈ విధముగా తెలిపినట్లుగా కొండ ప్రాంతాలలో సమగ్రంగా నేల మరియు తేమ సంరక్షణ చేసి మొక్కలు పెంచినచో మంచి ఫలితాలు ఇచ్చును. ఈ పద్ధతులను ఉపయోగించి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము MGNREGA అనుసంధానంతో మన రాష్ట్రంలో వాటర్ షెడ్ 270 కొండలలో 3200 హెక్టార్లు విస్తీర్ణంలో చేపడుతున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ సిబ్బంది వాటర్ షెడ్ లేని గ్రామాలలో 286 కొండల యందు 2200 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అటవీ శాఖ వారు 214 కొండ ప్రాంతాలలో 5000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ విధంగా చేయటం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించుటకు ఎంతగానో దోహదపడుతుంది. ఇదే విధానం అనుసరించి దేశం మొత్తం మీద ఉపాధి హామీ పథకంలో కొండ ప్రాంతాలలో పచ్చదనం పెంపొందించుట కోసం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 6/8/2018 నాడు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.